ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము ధ్యానం చేసి ఉన్నాము. ఆ సింహాసనమందు ఆసీనుడైన వాడు ఏ విధంగా ఉన్నాడు? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, ప్రకాశించు గొప్ప మహిమతో నింపబడి ఉన్నాడు. మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుసు ఆయన సింహాసనము చుట్టూ ఆవరించి ఉండెను అని ఆ ప్రభువును గూర్చి వర్ణించి ఉన్నాడు. ఆ సింహాసనము చుట్టూ ఎవరు ఉన్నారు? 24 సింహాసనముల మీద ఆసీనుడై ఉన్నారు. ఆ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు, వారు ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు మరియు అపోస్తలులు అయి ఉన్నారు అని మనకు అర్థమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినమందు 5వ వచనములో ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచూ ఉన్నాయి. ఆయన స్వరము గొప్ప ధ్వనులతో ఉరుములను మరిపించు గొప్ప భూర శబ్దములతో ఉన్నది. ఆయన స్వరము మెరుపు వలె ఆ దిక్కు నుండి ఈ దిక్కుకు పయనించుచూ ఉన్నాయి. ఆ ప్రభుని స్వరము లేళ్లను ఈయన చేసే స్వరము. ఆయన సింహాసనము నుండి జీవజల ధారలు ప్రవహించుచు ఆ పరలోకము ఇరువైపులా ప్రవహించుచూ ఉన్నవి. అవి దేవుని యొక్క జీవజల ఆ యొక్క మాటల ధ్వనులు. ఆయన స్వరము, ఆయన స్వరము మెరుపు వంటి స్వరము, ఉరుములు బయలుదేరుచున్నటువంటి స్వరము. హల్లెలూయా. మరియు ఆ సింహాసనం ఎదుట